చెప్పమైన ఉదయానా నువ్వు పాడు ఆ ప్రభుని వేడి ఉదయాన ఆ ప్రభుని కోరి హల్లెలూయా హృదయాన ఆ ప్రభుని కోరి ఉదయాన నువ్వు పాడు ఆ ప్రభుని వేడి హృదయాన ఆ ప్రభుని కోరి హల్లెలూయా హృదయాన ఆ ప్రభుని కోరి ఉదయాన నువ్వు పాడు ఆ ప్రభుని వేడి ఉదయాన ఆ ప్రభుని కోరి టెంపో కొంచెం స్పీడ్ ఉన్నా ఉదయాన నువ్వు పాడు ఆ ప్రభుని వేడి హృదయాన ఆ ప్రభుని కోరి హల్లెలూయా హృదయాన ఆ ప్రభుని కోరి ఆ మధుర స్వరం నీకు వినిపిస్తుంది గాయపడిన హస్తం నిన్ను దీవిస్తుంది ఆ మధుర స్వరం నీకు వినిపిస్తుంది గాయపడిన హస్తం నిన్ను దీవిస్తుంది ఉదయాన నువ్వు పాడు ఆ ప్రభుని వేడి హృదయాన ఆ ప్రభుని కోరి హల్లెలూయా హృదయాన ఆ ప్రభుని కోరి కొరకు దివి నుండి భువికొచ్చినావా మా పాప భారాన్ని నువ్వు మోసినావా మా కొరకు దివి నుండి భువికొచ్చినావా మా పాప భారాన్ని నువ్వు మోసినావా మా కొరకు నీ ప్రాణం మార్పించినావా మా కొరకు నీ ప్రాణం మార్పించినావా ఉదయాన నువ్వు పాడు ఆ ప్రభుని వేడి హృదయాన ఆ ప్రభుని కోరి హల్లెలూయా హృదయాన ఆ ప్రభుని కోరి ప్రభువా నీ కృపను అందించరావా ఓ దేవా నా మరణు వినిపించుకోవా ఓ ప్రభువా నీ కృపను అందించరావా ఓ దేవా నా మరణు వినిపించుకోవా మా ఉదయ వేదనలో మరి పిల్చరావా మా
పిల్చరావా హృదయాన నువ్వు పాడువా ప్రభుని వేడి హృదయాన ప్రభుని కోరి హల్లెలూయా హృదయాన ప్రభుని కోరి ఆ మధుర స్వరం నీకు వినిపిస్తుంది గాయపడిన హస్తం నిన్ను దీవిస్తుంది ఆ మధుర స్వరం నీకు వినిపిస్తుంది గాయపడిన హస్తం నిన్ను దీవిస్తుంది హృదయాన నువ్వు పాడు ఆ ప్రభుని వేడి హృదయాన ప్రభుని కోరి హల్లెలూయా హృదయాన ప్రభుని కోరి హృదయాన నువ్వు పాడు ఆ ప్రభుని వేడి హృదయాన ఆ ప్రభుని కోరి హల్లెలూయా హృదయాన ఆ ప్రభుని కోరి ఓ టెంపుల్ పట్టు పాడి దేవుని ఇది నా సొంత పాట దేవుని నామ స్తోత్రం హల్లెలూయా జీ మైనర్ தினம் தினம் நான் பாடுவேன் அன்பினை நான் தேடுவேன் தினம் தினம் நான் பாடுவேன் முந்தன் அன்பினை நான் தேடுவேன் தினம் தினம் நான் பாடுவேன் முந்தன் அன்பினை நான் தேடுவேன் உலகமே வெறுத்தாலுமே இயேசையா உன் அன்பை நான் தேடுவேன் உலகமே வெறுத்தாலுமே இயேசையா உன் அன்பை நான் தேடுவேன் தினம் தினம் நான் பாடுவேன் உந்தன் அன்பினை நான் தேடுவேன் நன்றி அப்பா மகிமையின் ராஜாவை நான் மறந்தேன் மனம் போல என் வாழ்வில் நான் அலைந்தேன் மகிமையின் ராஜாவை நான் மறந்தேன் உன்னை தேடி வந்தீரையா என்னை மார்போடு அணைத்தீரையா என்னை தேடி வந்தீரையா என்னை மார்போடு அணைத்தீரையா தினம் தினம் நான் பாடுவேன் உந்தன் அன்பினை நான் தேடுவேன்
காத்திடுமே உமக்காக வாழ்வேனையா உமதன்பை மறவேனையா உமக்காக வாழ்வேனையா உமதன்பை மறவேனையா தினம் தினம் நான் பாடுவே உந்தன் அன்பினை நான் தேடுவே தினம் தினம் நான் பாடுவே உந்தன் அன்பினை நான் தேடுவே உலகமே வெறுத்தாலுமே இயேசையா உன் அன்பை நான் தேடுவே தினம் தினம் நான் பாடுவே உந்தன் அன்பினை நான் தேடுவே. హల్లెలూయా. కర్తర్ నామమునకు స్తోత్రం. థ్యాంక్ యూ గారు. మరి ఈ సమయమందు మన సలహాదారులు పెద్దలు మరి ఆరాధయ్య గారు వచ్చి ప్రార్థిస్తారు. అందరూ కూడా మనం ప్రార్థనలో ఏకీభవిస్తాం. మనమందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, స్తోత్రాలనైనా వందనాలు ప్రభువా. తండ్రి, ఈరోజు ప్రభువా మా యొక్క జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ప్రభువా 6 మండలాల్లో కలిసినైనా సేవ చేస్తున్న సేవకులు ప్రభువా దగ్గర దగ్గర 135 137 మంది అని చూస్తున్నాం తండ్రి. ఇంతమంది సేవకులు ప్రభువా ఈ చోట్లో చేరి మేము ప్రార్థించుటకును మీ నామాన్ని బట్టి మేము తండ్రి మేము జీవించుటకును సంఘ సేవ చేసుకుంటుటకును తండ్రి మీ యొక్క సువార్తను బోధించుటకును మేము సేవకులముగా మేము ముద్రింపబడి సేవకులముగా మేము ఉంటున్నాం. ఇందులో కొంతమంది సేవకులకే సేవ చేస్తూ వాళ్ళని సక్రమైన మార్గంలో నడిపించేవారు ఉన్నారు. కొంతమంది సేవకులుగా సంఘాలు పెట్టుకొని ఉంటున్నారు. కొంతమంది తండ్రి సువార్త సేవ చేసేవారు ఉన్నారు. కొంతమంది ఇకను ప్రభు అనేక విధాలుగా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథాన్ని బోధిస్తూ ఈ కాన్షియన్స్లో వీళ్ళు జీవిస్తున్నారు దేవా. నేను ఒకటి అనుకుంటున్నాను ప్రభువా, మేమందరం ప్రభువా క్రైస్తవులముగా మేము కరెక్ట్గా మేము సేవ చేస్తున్నామా తండ్రి? మేము 140 మందికి ఇక్కడ ఉంటున్నాం తండ్రి. ఈ కాన్స్టిట్యున్సీలో మేము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎంతమంది సేవకులు ఉన్నారో అది మీకు తెలుసును ప్రభువా. మేము యథార్థులుగా మేము కరెక్ట్గా తండ్రి మేము సేవ చేస్తే ప్రభువా మమ్మల్ని చూసి ప్రభుత్వాలు, మమ్మల్ని చూసి ఈ జనాంగాలు, ఈ ప్రపంచము, ఈ యొక్క గ్రామాలు తండ్రి అనేక మంది మా పైన లేస్తున్నవారు భయపడతారు ప్రభువా. కానీ మేము సేవకులముగా క్రైస్తవులముగా తండ్రి మేము ఉండలేకపోతున్నాం తండ్రి. కొంతసేపే బైబిల్ వాక్యాన్ని బోధిస్తూ తండ్రి ఆ విధంగా మేము దాగిపోతున్నాము తప్ప కరెక్ట్గా తండ్రి మేము క్రిస్టియన్గా మేము లేదు ప్రభువా. అందుకే మేము భయపడేయాల్సి వస్తున్నది ప్రభువా ఈ సొసైటీలో తండ్రి. నేను అనుకుంటున్నాను ప్రభువా, మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మేము ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క యూనియన్ని తయారు చేస్తున్నాం. యూనియన్ని మేము ప్రారంభించాం, యూనియన్లో మేము ఉంటున్నాం. మేము కరెక్ట్గా తండ్రి క్రిస్టియన్గా మేము ఉండుటకు మేము ముందు వచ్చినట్లు అప్పుడుదా మమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు భయపడగలరు ప్రభువా. అప్పుడుదా మేము సేవ చేయటకు మాకు ఒక సొసైటీ ఉంది, మాకు ఒక యూనియన్ ఉంది, మాకు ఒక దేవుడు ఉన్నాడని మేము చెప్పుకొని ముందుకు వెళ్ళొచ్చాను ప్రభువా. ఇదిగో తండ్రి ఈరోజు ఆ రోజు మేము తలంచుకున్నాం ప్రభువా, యూనియన్ ఏర్పడాలి అని ప్రభువా. యూనియన్ ఏర్పడాం తండ్రి, రిజిస్ట్రేషన్ చేశాం తండ్రి, ఐడి కార్డులు వచ్చాయి తండ్రి. మేము దాన్ని బట్టి మేమందరం కలిసి మాట్లాడుకోబోతున్నాం, దాన్ని బట్టి మేము ప్రార్థించబోతున్నాం. మా మధ్యలో మీరే
తండ్రి జవాబు ఇవ్వండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి దేవా. మేము సిగ్గుపడకుండా తండ్రి సేవ చేసుకొని ముందుకు వెళ్ళుటకు మమ్మల్ని అందరినీ తయారు చేయండి ప్రభువా. తండ్రి మీ చిత్తం ద్వారా ఈ కార్యములు జరిగించుటకు వచ్చిన ప్రతి ఒక్క సేవకులను, అధికారులను, తండ్రి మండల ప్రెసిడెంట్లను, మండలంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క పని వారిని, జిల్లాలో ఉంటున్న వారిని, అధ్యక్షుల గారిని, ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి ఆశీర్వదించి నీ నామం పేరట ముగింపు వరకు మీరు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి బలపరుస్తారని యేసు ప్రభుల నామంలో వారి పేరట ఏడుకొని బతిమాలుకుంటున్నాం పరమ తండ్రి. మరి అదేలాగున మన సీనియర్ పాస్టర్ పెనుమూరు రాజేంద్రయ్య గారు వచ్చి ఒక ప్రార్థన చేస్తారు. మా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, నీకు మా యొక్క కృతజ్ఞతాస్తుతులతో నేను స్తుతిస్తున్నాం దేవా. క్రైస్తవ జీవితం మేము ఎంత సరిగ్గా ఉండాలనో, ఎంత యథార్థంగా ఉండాలో, ఎంత నీతిగా ఉండాలో, నీకి భయభక్తులు కలిగి ఉండాలో, నీ ఆజ్ఞలు పాటించాలో మీరు మాకు నేర్పించే దేవుడు ఎందుకు నీ స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈ జిఎన్పి ప్రభువా, ఈ ఐక్యతను నీ దాసుల ద్వారా, పెద్దల ద్వారా మీరు ప్రేరేపణించి ఈ భాగంలో ఉండేవారు సేవకులను ముందు సరిచేసి దేవా, అటు తర్వాత విశ్వాసుల్ని స్థిరపరిచి బలపరిచి నీ రాజ్యానికి ప్రభువా మేము అర్హులు ఉన్నట్లో మీరు చూపిన మీ ప్రేమ కొరకు స్తోత్రం తండ్రి. దేవ, ఈ భాగంలో తండ్రి నీవు మాత్రం దేవుడని మేము తెలుసుకున్నట్లో, అనేక మందికి మేము వాళ్ళకు చూపించినట్లో, మాలో నుండి నీవు రక్షకుడని ప్రభువా తండ్రి మిమ్మల్ని చూస్తానే వాళ్ళు ప్రభువా నిన్ను చూసినట్లో, నీ రాజ్యానికి వారసునట్లో మీరు సహాయపడాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలమును మీరు ప్రేమించి ఇచ్చిన మీ కృప కొరకై స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ స్థలంలో మరి ఈ రీతిగా ఈ రోజున తండ్రి ప్రారంభించడానికి మీ ప్రియులకు, మీ దాసులకి, మీ పెద్దలకి ఇచ్చిన మీ ప్రేరేపణ బట్టి కూడా వందనాలు దేవా. ఈ దీని కొరకు ప్రార్థించే నీ పరిశుద్ధులను బట్టి, నీ దైవ జనులను బట్టి ప్రభువా, విశ్వాసులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థన ద్వారా ప్రభువా తండ్రి ఏదైనా సాధించగలమని దేవా నువ్వు ఎన్నోసార్లు మాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు. అలాగనే ప్రార్థన మాత్రం కాకుండా మేము ఇలాగా ఐక్యత కలిగి, సావాసం కలిగి, ప్రభు ఆసక్తి కలిగి, తండ్రి విశ్వాసం కలిగి మేము జీవించుటకు, చేయుటకు మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మేము ప్రారంభించింది స్వల్పం ప్రభువా తండ్రి, ఇది ప్రభా ఇంకా ఎక్కువగా ప్రభా తండ్రి వృత్తి ప్రభా గొప్పగా అవునట్లు సహాయపడాలని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఆశీర్వదించండి. పాటలు ఎందునో ప్రభా, మీ వాక్యమందునో, మీ బోధ ఎందునో ప్రభా మేము ఏమి నేర్చుకోవాలనో, మరి ఇతరులకు ఏమి నేర్పించాలనో ప్రభా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రయాసము వ్యర్థమైపోకుండా, అపవాది మమ్మల్ని చెదరగొట్టకుండా ప్రభా, దేనికి ప్రభా మేము లోబడి జీవించుటకు ప్రభా తండ్రి మీరు మాకు సహాయపడాలని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మాకు ఏక మనసు ప్రభా, ఐక్యత తండ్రి, మీ వాక్యమును చూపున మేము నడుచున్నట్లు మీరు సహాయపడని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభా ఈ యొక్క కార్యక్రమాలకి ఆర్థిక సహాయం కూడా తండ్రి మీరు ఇచ్చే దేవుడు ఎందుకు స్తోత్రం, మీరు జరిపే దేవుడు ఎందుకు స్తోత్రం. నీకు ప్రియమైన కార్యములు చేయుటకు మీరు మాకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. వందనములు చెల్లించి యేసు ప్రభు నామమున వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి మన జార్జాయి గారు వచ్చి క్లుప్తంగా ఒక పాట పాడి ముగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక 2 మాటలు చెప్పేసి నేను
దేవుని నామానికి వెళ్ళిపోదాము. ఇప్పుడు మన ఆరాధయ్య చెప్పినట్లు దేవునికి మనము యథాస్థితిగా నడవాలని నేను మన యొక్క సేవకుల్ని నేను విన్నవించుకుంటాను. నన్ను మా యొక్క సచివాలయం నుంచి సెక్రటరీ గారు మా ఇంటికాడికి వచ్చి నన్ను మా యొక్క పాస్టర్ అమ్మని ముందుగానే అడిగారన్నమాట. ఏం పాస్టర్ అమ్మ, మీరు నిజంగానే క్రైస్తవులేనా అట్లని. మా పాస్టర్ అమ్మ అయితే ఎవరికి ఏమీ భయపడదు. నిన్ను పొడి చేస్తాను, నిన్ను చంపేస్తానంటే కూడా ఆమె భయపడదు. నేనైతే కూడా భయపడి ఉంటాను, కానీ ఆమె మాత్రం భయపడదు. ఎందుకంటే దేవుని దగ్గరికి పోయేసి ఆమె ప్రాణం తీసుకొచ్చింది కాబట్టి నా కొరకు ఆయన రక్తం చిందించాడు. నీకంతా నేను సమాధానం చెప్పలేను. నేను క్రైస్తవురాలనే నువ్వు రాసుకో రికార్డులో. హల్లెలూయా. ఆ విధంగానే నన్ను కూడా అడిగారనమాట. అవును, మేము క్రైస్తవులమే. ఈ ఊర్లో ఉన్నంత వరకు కాదు, మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మేము క్రైస్తవులమే, నువ్వు రికార్డులో రాసుకో అనేసి మేము కూడా చెప్పేశాం. వాళ్ళు రాసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఫోన్ ద్వారా ఆమెను బెదిరించారనమాట. దానికంతా ఆమె భయపడకుండా మేము క్రైస్తవులుగానే ఉంటాం, కానీ మీరు ఏ రికార్డులు ఏం రాసుకుంటారో రాసుకోండి అనేసి ఆమె ఒకే మాట చెప్పిందనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకుందాం. మనము దేవునికి చప్పలతో మహింపరచాలన్నమాట. మనకు 2 చేతులు ఇచ్చింది దేవుడు ఎందుకనేసి, దేవుని మహింపరచాలనేసి. మనము కూర్చొనేసి వినడానికి కాదు వచ్చింది. దేవుని మహింపరచాలంటే 2 చేతులతో ఆయన్ని తప్పలతో మహింపరచాలని. హల్లెలూయా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదు. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదు. ప్రభు నీ తోడు నీ నీడలో, ప్రభు నీ తోడు నీ నీడలో నేనెలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనెలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదు. ప్రభు నీ తోడు నీ నీడలో నేనెలా బ్రతుకుచున్నానయ్యా. నేనెలా బ్రతుకుచున్నానయ్యా. అపవాది శోధనలో ఎదురొచ్చిన ఇహలోక శ్రమలనే వెంటాడిన, అపవాది శోధనలో ఎదురొచ్చిన ఇహలోక శ్రమలనే వెంటాడిన, ప్రభు నీ తోడు నీ నీడలో బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనెలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన
బ్రతుకుచున్నానయ్యా, నేనెలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదు. ప్రభు నీ తోడు నీ నీడలో నేనెలా బ్రతుకుచున్నానయ్యా, నేనెలా బ్రతుకుచున్నానయ్యా. ఎప్పుడు కొనగోడు నేర్పించడు, తను పాపవలే కాచడివాడు. పరలోక రాజమున కోసమే రాజ బంగారు వేదలు నా కోసమే, పరలోక రాజమున కోసమే రాజ బంగారు వేదలు నా కోసమే. హల్లెలూయా స్తుతి మహిమ గానాలతో, హల్లెలూయా స్తుతి మహిమ గానాలతో నేనెలా బ్రతుకుచున్నానయ్యా, నేనెలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదు. ప్రభు నీ తోడు నీ నీడలో నేనెలా బ్రతుకుచున్నానయ్యా, నేనెలా బ్రతుకుచున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా వందనాలు అయ్యగారికి. ఈ సమయంలో మరి మన జేమ్స్ అయ్య గారు వచ్చి ఒక ప్రార్థన చేసిన తర్వాత ఆరాధనకు వెళదాము. ఆరాధన మరి డేవిడ్ వాళ్ళ టీం ఉన్నారు కాబట్టి మరి జేమ్స్ అయ్య గారు వచ్చి ఒక ప్రార్థన చేస్తారు. ప్రైస్ లార్డ్. అందరికీ వందనాలు. బాగుండారా? ఒక చిన్న గుడ్ న్యూస్ ఫర్ ఆల్. అందరికీ 20వ తేదీ మీటింగ్ ఉంది. ఎక్కడ? కొత్తపల్లి మిట్టాలో. అందరికి బైబిల్ పంచబడను ఫ్రీగా. ఒక బైబిల్ కాస్ట్ వచ్చి 5,000 రూపాయలు. ఒక బైబిల్ కాస్ట్ వచ్చి 5,000 అయినా ఇంగ్లీష్. ఎందుకు పాస్టర్ మేము తెలుగు వాళ్ళు, మాకు ఇంగ్లీషే రాదు, ఏబిసిడి కూడా తీసి పెట్టుకో. నీకైనా, నీ బిడ్డలకైనా, నీ మనవుళ్ళకైనా, మనవరాళ్ళకైనా ఒకరోజు ఉపయోగపడుతుంది. మళ్ళీ దొరకవు ఆ బైబిల్. 5,000 రూపాయలు. కానీ 200 కట్టాల ఫీజు. అది మన భోజనకి. బైబిల్ మాత్రం ఫ్రీ. మనం వచ్చిపోయే వాళ్ళకి మీరే భోజనాలు పెట్టుకోండి పాస్టర్ అన్నారు కాబట్టి అందు నిమిత్తం మనం 200 రూపాయలు చెల్లించేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఎంతమంది వస్తారో మీకు దాదాపు 150 బైబిల్స్ ఇస్తాం. 5 మంది ఒక్క వ్యక్తికి ఒకటి మాత్రమే. ఒకరు అడిగినారు నాకు 5 కావాలా 6 కావాలని. నో, ఒకటి మాత్రమే. ఊరికేస్తే వస్తువు కూడా కావాలంట. దయతో క్షమించాలా. ప్రార్థన చేసుకుంటాం. నాకు ఇచ్చింది ప్రార్థన, కానీ మళ్ళీ నాకు సమయం దొరకదనేసి మాట్లాడేసిన. ప్రైస్ లార్డ్. హల్లెలూయా. అందరి కళ్ళ మూసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఆశ్చర్యకరుడా ఆరాధన, ఆలోచనకర్త ఆరాధన, నా మనసులో ఆరాధన, నా యేసుకే ఈ ప్రార్థన, నా మనసులో ఆరాధన, నా యేసుకే ఈ ప్రార్థన.
మా మంచి యేసు ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, గొప్ప దేవా, నైనా నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకొని తండ్రి, అబ్బా, నాయన ఆయన పిలిచే ఆ భాగ్యము, ఆ ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు అయ్యా, నీవు దూతలతో పొగడబడుతున్న మా తండ్రివయ్యా. ఈ భూమి మీద నైనా నీ సేవకులుగా, నీ బిడ్డలుగా, నీ దైవజనులుగా ప్రభా, మేము కూడా ఆ భాగ్యాన్ని నైనా అబ్బా తండ్రి అనే నైనా పిలిచి ఆ భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ పరిచర్య చేయటకు మమ్మల్ని పిలిచినందుకు కూడా స్తోత్రాలు. గొప్ప భాగ్యం అయినా మాకు అది కష్టంగా ఉంటుంది, కానీ గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ప్రత్యేకంగా నీ సేవకులుగా ఒకటిగా చేరి నైనా నీకు సాక్షిగా ఈ భూమి మీద నిలబడి నీ సువార్తను ప్రకటించే ఆ భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీకు సాక్షులుగా మేమున్నాం, నీ పేరు చెప్తున్నాం. మా తండ్రి, మా ప్రభు, మా రక్షకుడు అని మేము ప్రకటిస్తున్నాం. స్తోత్రాలు. నిన్ను గణపరచుటకునైనా సేవకులుగా కూడి మరి ఈ సంస్థ ద్వారా ప్రభా, నీ దైవ సేవకులుగా మేమందరూ ఒక్కటిగా చేరినైనా ఈరోజు ప్రత్యేకింపబడిన దినముగా మా కొరకు మీరు ఇచ్చినటువంటి సాక్ష్యపునైనా మరి ఆ యొక్క బ్యాడ్జీలు యేసునామమున దీవించండి, ఆశీర్వదించండి. అది ధరించుకొని నైనా క్రీస్తుని ధరించుకున్న వాళ్ళంగా, మరి ఆ బ్యాడ్జీలు ధరించుకున్న వాళ్ళంగా మేము ప్రత్యర్థుల మీద నిలబడితే వాళ్ళు దైవుని సేవకులైన వాళ్ళు సాక్షిగా మేమునైనా ఆ యొక్క బ్యాడ్జీని ఈరోజు ఇవ్వబోతున్నారు, ప్రదర్శించబోతున్నారు, దీవించబోతున్నారు. యేసునామమున ప్రత్యేకంగా ఇక్కడ స్టేజ్ పైన ఆహ్వానించిన మరి పాస్టర్ యేసునాథయ్య గారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, కో మెంబర్స్ అందరినీ యేసునామమున వచ్చినటువంటి దైవ సేవకులందరూ దీవించండి, మమ్మల్ని దీవించండి, ఆశించండి. ఇలాంటివి అనేకముగా ఐక్యత కలిగి మేము కూడుకొని ఈ యొక్క భూమి మీద నీకు సాక్షిగా మేము ఇతరులకు సేవ చేసే భాగ్యం మాకు అనుగ్రహించగలరని యేసు యొక్క పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం మా పరలోక పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సరే, ఇప్పుడు మన సమయం అయిపోతున్నది కాబట్టి పాటలు పాడేవారు చాలామంది ఉన్నారు. నాకైతే బాధ వేస్తుంది. 9 గంటలకు రమ్మన్నాను, మరి 11 గంటలకు వచ్చారు. అది నా తప్పు కాదు, మీ తప్పే. కాబట్టి మరి అందులో వేరే ఈరోజు మనకు ముఖ్యమైన మరి కార్యక్రమం కాబట్టి దీంట్లో అందరికీ మనకు సాటిస్ఫాక్షన్ చేయని కాదు, అందరూ సంతోషపరచని కాదు. కాబట్టి నెక్స్ట్ మనకు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం కలుసుకుందాం, ప్రార్థిస్తాం, పాట పాడదాం, అన్నీ చేద్దాం. ఈ సమయంలో మరి డేవిడ్ వాళ్ళ టీం ముందుకు వచ్చినట్లయితే మరి కొద్దిసేపు దేవుని ఆరాధన చేసుకుందాం. డేవిడ్ వాళ్ళ టీం వచ్చి మరి ఆరాధన జరిపించాల్సిందిగా కూర్చున్నాం. హల్లెలూయా. మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న సేవకులకి అందరికీ యేసయ్య నామములో మా వందనాలు. ఒక నిమిషం మనం లేచి నిలబడగలమా? నిలబడి దేవుణ్ణి మనం సంతోషముతో ఆయనని ఆరాధించి ఆయన నామాన్ని ప్రచురపరిచే జ్ఞాపకము చేసుకుని ప్రతి స్థలములో ఆయన మన యొద్దకు వచ్చి ఆయన మనలను ఆశీర్వదించు దేవుడు. హల్లెలూయా. మనం అన్నిటినీ మార్చి యేసయ్య వైపు మన హృదయాలను తిప్పిన వారమై. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మైనర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్. హో రామా షీతకే ఆరారారా ఓ యారామా సీదెని అందరి అందరి యారామా సాయే హో రహీనా మాసేయనా కలువరి రక్తం మందరి మీద ప్రోక్షింపబడినాయి. క్రీస్తు రక్తం మమ్మలను గడగని తండ్రి, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలమునకు, మహాపరిశుద్ధ స్థలమునకు, దేవుని సన్నిధికి వెళ్ళు కృప, ధన్యత, యోగ్యత మనకు యేసయ్య రక్తము వలన కలిగి ఉన్నది కనుక అయ్యా నీ రక్తము చేత మా అందరినీ కడగయ్యా. సేవకులముగా, అయ్యా యాజకులముగా
నీతి వస్త్రము ధరించుకున్న వారముగా, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారముగా నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఓ రామేదిని మన సాక్షిని హృదయాన్ని కడగయ్యా. అయ్యా, మాలో ఉన్నటువంటి అయ్యా ప్రతి కార్యాన్ని ఎరిగి ఉన్నావయ్యా. మీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, మీకంటే గనులు ఎవ్వరు లేరయ్యా. నీవే కీర్తనీయుడవు, నీవే స్తోత్రార్హుడవయ్యా, నీవే పూజింపదగిన వాడవయ్యా. నీకంటేను ఆశ్రయము లేదేసయ్యా, నీకంటే మాకు బలము లేదయ్యా. యుద్ధములను జరిగించువాడవయ్యా, సైన్యములకు అధిపతివి నీవే యేసయ్యా. మా పక్షముగా నుండి అయ్యా ఈ పరిచర్యను మేము జరిగించడానికి మా ముందు నీ సన్నిధిని పంపువాడవు నీవే కదా. ఎర్ర సముద్రమును చీల్చువాడవు నీవే, ఎరికో గోడలను కూల్చువాడవు నీవే. హల్లెలూయా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, నా మార్గము నన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గము నన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, ఇదిగో మా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందున, ఇదిగో మా స్తుతుల. అందరూ కలిసి కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపచేసినందున, ఇదిగో మా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందున, ఇదిగో మా స్తుతుల సింహాసనం. కృపామయు అందరు చేతులు తట్టి. చీకటి నుండి వెలుగులోనికి మమ్ము పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి మమ్ము పిలచిన తేజో. రాజవంశములో యాజకత్వము చేసేదము, రాజవంశములో యాజకత్వము మరల రాజవంశములో, రాజవంశము మల్టిప్లైడ్ చేసేదము, ఇదిగో మా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందున, ఇదిగో మా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట
వర్షాన్ని మా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. ఇదిగో మా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా. ఇదిగో మా స్తుతుల సింహాసన కృపామయుడా. చప్పట్లతో కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా. ఇదిగో ఆసనం నీలో నివసింపజేసి నందునా. అడుగుదామా? మా పైన నిండుగా. మెయిన్ బిట్ అదే వేరియేషన్. కుమ్మరించు మా పైన నిండుగా ఆత్మవర్షము. చప్పట్లతో మా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. మా పైన నిండుగా. టెంపో పెంచు. శాఖలమా కులలమా శేఖరి అక్కలమా. పరిశుద్ధాత్మ వర్షం, పరిశుద్ధాత్మ వర్షం తన సేవకులను తన ఆత్మ చేత అభిషేకించి బలపరచి అయ్యా అగ్ని జ్వాలలుగా మార్చువాడాయనా. మా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. మా పైన నిండుగా. ఇదే మా ప్రార్థనయ్యా. అయ్యా నీ ఆత్మ లేకపోతే పరిచర్య చేయలేమయ్యా. నీ ఆత్మ నింపుదల లేకపోతే మేము ఈ పెనుగాలుల మధ్య నిలబడలేమయ్యా. నీ ఆత్మ ప్రతి బిడ్డను ఆవరించునుగాక, ప్రతి సేవకుల మీద బలముగా దిగునుగాక. మా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. మా పైన నిండుగా చప్పట్లతో ఓహో ఆ పైన నిండుగా అందరూ స్తుతించే ప్రతి వారి మీద పరిశుద్ధాత్మ చల్లులు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు యేసు నామములో కలుగునుగాక. తన ఆత్మను సమృద్ధిగా తన ఆత్మను సమృద్ధిగా అనుగ్రహించువాడు. ఓ రాబా నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. నా పైన నిండుగా ఆత్మవర్షము. చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రాబా బాబా 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 బాబా. యేసయ్యా మహిమ నీకే, యేసయ్యా ఘనత నీకే, యేసయ్యా స్తుతి నీకే, యేసయ్యా స్తోత్రం నీకే, మహిమ నీకే, ఘనత నీకే, స్తుతి నీకే, స్తోత్రం నీకే, మహిమ నీకే, స్తుతి నీకే, స్తోత్రం. అందరూ ఏక స్వరముతో యేసయ్యా మహిమ నీకే.
నీకే యేసయ్యా, స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే, మహిమ నీకే, ఘనత నీకే, స్తుతి నీకే, స్తోత్రం నీకే, మహిమ నీకే, ఘనత. పై నుండి దిగవచ్చు ఆత్మచేత, పై నుండి దిగవచ్చు ఆత్మచేత. ఆయన మిమ్మలను బలపరచునుగాక. ఆయన తన సేవకుల సుఖమును కోరుకున్నవాడాయన, తన సేవకుల సుఖమును కోరుకున్నవాడాయన, తన సేవకుల ఎదుట యోర్దానును పాయలుగా చేయవాడాయన. కోరేషు, అభిషేకింపబడిన కోరేషు, నీ ఎదుట ఆయన ఇనుప గడియలను పగలగొట్టి, ఇత్తడి తలుపులను విరగొట్టి, రహస్యమందు దాచబడిన తన నిధిని ఆయన నీకు ఇచ్చునుగాక. ఇదిగో ఇదిగో ఆత్మ బలం, ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి ఇనుప గడియలను పగలగొట్టునుగా. థ్యాంక్ యూ మాస్టర్. చేతులెత్తిన వారే కోరేషుకు మునుపు ఉన్నటువంటి ఇనుప గడియలను ఆయన పగలగొడతాడంట. He will break the iron gates. నీకు విరోధంగా మేము ముందుకెళ్ళలేకపోతున్నాం. సేవలో ఎంత కష్టపడినా ఈ ఆత్మలను చూడలేకపోతున్నాం. ఇది ఇనుప గడియలు. God will break it today. మీకు ఎదురుగా నిలబడిన ఆ గడియలను, ఆ తలుపులను ఆయన పగలగొట్టుచున్నాడు. నీవు ముందుకెళ్లకుండా నిన్ను అడ్డగించిన ప్రతి గోడ కూలిపోతున్నది, ప్రతి గోడ కూలిపోతున్నది. దేవుని వైరాగ్యము, the zeal and the zealous of God will accomplish it. ఆయన యొక్క ఆసక్తి దానిని నెరవేర్చును. కోరా బాబా, నాకు సహాయపడేవారు ఎవరు లేరు. ఈ సేవలో మమ్మ బలపరిచేవారు లేదని కృంగిపోకు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను పిలిచినది మానవుడు కాదు. నిన్ను పిలిచినది మానవుడు కాదు. చేతులెత్తి చెప్పు, నన్ను పిలిచినది నజరేయుడైన యేసు. ఈ భూమి ఆకాశములను కలుగజేసినటువంటి మహారాజు నన్ను పిలిచి ఉన్నాడు. మహారాజు నన్ను పిలిచి ఉన్నాడు. సేవకుడా, నీవు సాధారణమైన వాడవు కాదు. ఈ భూమి మీద నీకంటే గొప్ప శక్తి లేదు. ఈ భూమి మీద నిన్ను ఎదిరించి ఏ శక్తి నిలబడదు. నీవు దేవుని అభిషేకాన్ని పొందిన సేవకుడు. నీ మీద తన ఆత్మను ఆయన ఉంచి ఉన్నాడు. ఆయన బాహు నీ ఎదురుగా వచ్చే ప్రతి ఆటంకములను లయపరచును. నీవు లేచి పట్టణములను కట్టెదవుగాక. నీవు లేని ప్రాకారములను నీవు లేచి కట్టెదవుగాక. ఇది వరకు కూలిపోయిన గుడారములను మరలా సేవకుడా నీవు లేచి కట్టెదవుగాక. పడిపోయిన దావీదు గుడారమును ఆయన మరలా లేవనెత్తుతాడట, మరలా కట్టుతాడట. మేము సేవలు అలిసిపోయాం. మేము కట్టిందంతా కూలిపోయిందయ్యా. ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాం కానీ మా సేవ అలాగే నిలబడిపోయింది, అలాగే కూలిపోయిందని భయపడకు. ఇదిగో ఇది నాన్న, ఆయన నిన్ను నూతన బలము చేత నింపి తన నూతనమైన ఆశ్చర్య క్రియలను నీ కొరకు ఆయన కనుపరచబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. చేతులెత్తి ఆరాధింతును అనునిత్యము, నిన్ను కొనియాడేదను నిరతము.
రెండు చేతులెత్తి ఆరాధింతును అనునిత్యము నిన్ను కొనియాడేదను నిరతము మహారాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతి స్థలమునా జతే చేరిన ప్రియమైన నా హితుడవే ఆరాధింతును అనునిత్యము నిన్ను కొనియాడేదను నిరతము ఆరాధింతును అనునిత్యము నిన్ను కొనియాడేదను నిరతము. నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి మేమందరూ నిన్ను ఆరాధించడానికి, సేవకులముగా యాజకులముగా నీ సన్నిధిలో నిలబడడానికి నీవిచ్చిన ధన్యత కొరకు స్తోత్రాలయ్యా. ఈ పాస్టర్స్ అసోసియేషన్ని అయ్యా క్రీస్తు రక్తంలో దాచుచున్నాం. ఇది చిన్న ప్రారంభమే అయినప్పటికీ ఇది గొప్ప కార్యములను జరిగించు అయ్యా. గొప్ప అసోసియేషన్గా యేసు నామములో నా తండ్రి చేత ఇది బలముగా వాడబడునుగాక. ఆయన రాజ్య విస్తరణలో ఇది బలముగా విస్తరించునుగాక. ఇది వెళ్ళు ప్రతి స్థలములో, ఇది ప్రవహించు ప్రతి స్థలములో ఆరోగ్యము స్వస్థత కలుగునుగాక. అలాగున నీ సేవకులను వాడుకోండి. దీని ముందు నడిపిస్తున్న ప్రతి సేవకులను నా దేవుడు బలపరిచి నీ కృపలో దాయండి. యేసయ్య నామములో సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రభువును దీవించునుగాక. హల్లెలూయా. మరి ఆరాధన నడిపించిన డేవిడ్ గారికి కూడా మన యూనియన్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ సమయంలో మన ముఖ్య అతిథులుగా వచ్చి ఉన్న వారి కొరకు మరి మన డాక్టర్ పాలరాజయ్య గారు మనకు పరిచయం చేసి మరి వారిని గౌరవించిన తర్వాత వాక్య సందేశానికి వెళుతాము. మరి క్లుప్తంగా మరి ముగించవలసిందిగా నేను కోరుతున్నాను. మేడం గారు కూడా తమిళ్ అన్నారు. తమిళ్ క్లుప్తமா சுருக்கமாக முடிப்பாங்கன்னு நான் ஆசைப்பட்றேன். ஏன்னா காரியம் பெருசு, டைம் நேரம் இல்லை. சரி, ஐயா கிட்ட கொடுக்குறேன். క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ప్రభైన యేసు క్రీస్తు నామములో జిఎన్పి అసోసియేషన్లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నా. యాక్చువల్గా జిఎన్పి అంటే అబ్జర్వేషన్ చాలా మందికి తెలియకుండా పోవచ్చు. గాస్పుల్ నేషనల్ పాస్టర్స్ అసోసియేషన్ దీని యొక్క ముఖ్య అబ్జర్వేషన్. ఈరోజు చీఫ్ గెస్ట్ స్పీకర్గా మన మధ్యకి రావడం బీవుల మ్యాథ్యూ గారు చాలా సంతోషం. మధ్యలో లీనారెడ్డి గారు లీగల్ అడ్వైజర్గా ఈరోజు మన మధ్యలో రాలేని పరిస్థితి, వాళ్ళకు కొంచెం అనారోగ్య పరిస్థితిలో బయటకు వెళ్ళారు. హైదరాబాద్ నుంచి పిలిపై కూడా వచ్చేసారు, సమయానికి వస్తున్నారు. కాబట్టి మన ఆహాన్ని మండించు, మన ఆరోగ్యం పరిస్థితి సరిలేకపోయినా కూడా ఇంటర్నేషనల్ గాస్పల్ సింగర్ రాజరత్న గారు రావడం చాలా సంతోషం. అయ్య గారికి మా అసోసియేషన్ తరఫున చాలా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే இந்த நாளில் கூட பியூலா மேத்யூ அவர்கள் சென்னை பகுதியில் உண்மையாகவே சீஷத்துவ முகாம் என்று சொல்லி இப்படி ஊழியக்காரங்க ஆயிரக்கணக்கான ஊழியக்கார மத்தியில் அவங்க ஊழியத்தை செய்கிறாங்க. உண்மையிலே அவங்க சென்னை மாத்திரமல்ல அநேக இடங்களில் அவங்க ஊழியத்தை செய்கிறாங்க. அவங்களுடைய ஊழியக்காரர்களை சீஷர்களை மாற்றி உலக தேசங்களில் அனுப்புகிறது அவருடைய வேலை. ஆகவே எனக்கு உண்மையாகவே ரொம்ப நாள் பியூலா மேத்யூ அவர்கள் ரொம்ப பழக்கம். எனக்கு உண்மையாகவே அவங்க எனக்கு ஒரு அக்கா. அவங்க தமிழில் சொல்கிறது ஒரு ஃபோன் பண்ணுவோன்னா எனக்கு தம்முடுன்னு சொல்லுவாங்க, தெலுங்கில் அது ஒரு வார்த்தை தான்.
அப்படிப்பட்ட ஒரு நல்ல அபிஷேகம் பெற்ற உண்மையாகவே அநேகர்களை இந்தியா தேசத்தில் சீஷர்களாய் மாற்ற வேண்டும் என்று சொல்லி ஒரு வைராக்கியத்தோடு இருக்கிற அருமையான இன்று கெஸ்ட் ஸ்பீக்கர் பியூலியா மேத்யூ அவர்களை நம்முடைய கரங்களை தட்டி வருக வருக என்று வரவேற்று இந்த பொன்னான நேரத்தை அவர்களுக்கு கர்த்தருடைய கரங்களில் ஒப்பு கொடுத்து இது முடிந்த பிறகு அவங்கள இதை செபித்து நம்முடைய ஐடி கார்டெல்லாம் டிஸ்ட்ரிபியூட் பண்ண போகிறாங்க. அதற்காக நாம் செபிப்போம். உங்கள் எல்லாரையும் பார்க்கறதுல ரொம்ப சந்தோஷம். நீங்கள் எல்லோரும் தெலுங்கில் பாட்டெல்லாம் பாடினீங்க. தமிழ் எத்தனை பேருக்கு தெரியும்? எல்லாருக்கும் தெரியும். ஒரு நிமிஷம் எல்லாரும் கரங்களை தட்டினா ஐயா அவர்களை பொன்னாடை போற்றி அவர்களை வருக வருகின்ற வரவேற்பு. ஆயிரத்தி 1970 எங்கள் தாய் மாமன் இந்த பக்கம் வந்திருக்காங்க. ஆந்திராலெல்லாம் பாஸ்டர் கிளாடி ஈஸ்வராஜ் ஏசன்னா சபை. அந்த நாட்களில் அவருக்கு வீடு வாங்கிறதுக்கு 30,000 ரூபா ஒரு அம்மா கொடுத்துருக்காங்க. அவங்களுக்கு வீடு எல்லாம் கிடையாது. அதை எங்கள் அப்பா கிட்ட கொடுத்து ஒரு வீடு வாங்கி வெயின்னு சொல்லிட்டு இந்த பக்கம் வந்திருக்காங்க. அப்போ அவர் மரத்தடியில் ஊழியம் பண்ணியிருக்கார். உடனே அவங்க அந்த இடத்துல நின்று யார் எவருன்னு கேட்டுட்டு எங்கள் அப்பாவுக்கு ஃபோன் பண்ணி, நீ வீடு வாங்காத, அந்த பணத்தை இவர்கிட்ட கொடுத்துருன்னு சொல்லி அன்னைக்கு ஆரம்பித்தது இந்த இடத்துல எஸ்என்னா பாஸ்டருடைய ஊழியம். அதே மாதிரி மதுரை எல்லா இடத்துலையும் பார்த்திங்கன்னா எங்கள் தாய்மாமன் இந்த வேலையை செஞ்சுருக்காங்க ஊழியங்களை. இன்றைக்கி நான் வரும்போது ரொம்ப சந்தோஷமாக இருக்குது. பாஸ்டர்ஸ் எல்லாம் பார்க்குறதுக்கு எனக்கு அன்னைக்கு அவங்க ஆசைப்பட்டதை இன்றைக்கி என் கண்கள் காண்கிறதற்காய் கர்த்தரை நான் ஸ்தோத்தரிக்கிறேன். அந்த மறிச்சிட்டாங்க, அந்த ஆசையிலேயே மறிச்சிருக்காங்க. அவங்களோட எங்கள் அம்மாவுக்கு முதல்ல கல்யாணம் ஆனதுனால எனக்கு 6-7 வயசாயிடுச்சு. ஸோ அவங்க பிள்ளைகளை தூக்குற வேலையை எனக்கு கொடுத்தாங்க. அதனால் நான் ஊழியத்துக்கு அவங்களோடே வந்துட்டேன். அதனால் அவங்க ஊழியத்தெல்லாம் நான் செய்ய அவங்களோட போக என் தேவன் எனக்கு கொடுத்த கிருபை. அதனால் அநேக காரியங்களை அவங்கக்கிட்டேருந்து கற்றுக்கிட்டேன். இவங்க எல்லாரையும் பார்க்கறதுல ரொம்ப சந்தோஷம். ரொம்ப உற்சாகமாக இருக்கீங்க. இன்றைக்கி இன்னையிலிருந்து நான் எப்போ எங்கள் தம்புடைய சர்ச்சுக்கு வந்தேனோ அன்றைக்கே நான் சொன்னேன், மணவாட்டி சபைகள் உருவாகிறத என் கண்கள் காணும்னு. இன்றைக்கி நான் கண்டதற்காய் கர்த்தரை நான் ஸ்தோத்தரிக்கிறேன். ஏன்னா 2ஆம் வருகைன்னு சொல்லும் போது மணவாட்டியை அழைச்சிட்டு போகிறதுக்கு தான் கர்த்தர் வர்றார். அப்போ நம்ம எல்லாரும் என்ன சபை? மணவாட்டி சபை. இந்த மணவாட்டி சபையில் இன்றைக்கி நீங்கள் மணவாட்டியினுடைய அபிஷேகத்தோடு போகிறீங்க. உங்கள் சபையில் இருக்கிறவங்களை எல்லாரையும் நீங்கள் மணவாட்டிகளாக மாற்றுறதுக்கு கர்த்தர் உங்களுக்கு கிருபை செய்ய போகிறார். ஆமென், ஆமென், ஆமென். இன்றைக்கி நான் சுருக்கமாக பேசுகிறேன். என்ன சொல்லி அனுப்பிச்சிருக்காங்க, 10 நிமிஷம் தான் டைம்னு. லூக்காவில் நம்ம சீமோன் பேதுருவை பார்க்குறோம். 5ஆம் அதிகாரத்தில் என்ன பார்க்குறோம்? படகெல்லாம் நின்றுட்டுருக்கு, அலசிட்டு இருக்காங்க. 2 படகு மட்டும் நிற்குது. இயேசு பார்க்குறார், தள்ளி வர சொல்கிறார். அவர் ஏறி உட்காருகிறார், போதகம் பண்ணுகிறார். பின்னால் அவர் சொல்கிறார், என்ன சொல்கிறாங்க? ஆழத்தில் போடுன்றாங்க. வலை கிழியத்தக்க மீன்கள் வந்துச்சு. எத்தனை பேர் அந்த இடத்துல சும்மா நின்றுட்டு இருந்திருப்பாங்க ராத்திரி முழுக்க கிடைக்காம. ஆனால் இயேசுவின் கண்கள் கண்டது சீமோன் பேதுருவை. ஆமாம், இன்றைக்கி கூட இந்த பகுதியில் நிறைய பேர் ஊழியம் பண்ணலாம். ஆனால் அவர்களுக்கு நடுவில் கர்த்தருடைய கண்கள் உங்களை கண்டதற்காய் கர்த்தரை நான் ஸ்தோத்திரிக்கிறேன். எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? கர்த்தருடைய கண்கள் என்னை கண்டது, அதனால தான் இந்த இடத்துல நான் நிற்கிறேன். அப்போ இன்றைக்கி உங்கள் வலையை அவர் என்ன செய்ய போகிறார்? பெரிய மீன்கள் நிறையத்தக்கதாய் நிரப்ப போகிறார். ஆமென்.
அநேக காரியங்களை பார்த்து நம்ம பேசியிருக்கலாம். என்ன ஆண்டவரே, இவ்வளோ ஊழியம் பண்ணுறனே, இவ்வளோ செய்கிறனே, எனக்கு இது இல்லையே, எனக்கு இந்த மாதிரிலாம் ஆசைப்படுறனே, நிறைய காரியங்கள் நமக்குள்ள கேள்விகளாக இருக்குது. எனக்கு சுருக்கமாக தான் இப்போ இன்றைக்கி நான் பேசிட்டு போகணும். திருப்பி ஒருங்களை பார்க்கும்போது நிறையா பேசுகிறேன். நிறைய கேள்விகள் ஊழியக்காரர்களுக்குள்ளே இருக்குது. ஆனால் கர்த்தர் நம்மளை கண்டதுனால தான் நம்மளை தள்ளி அழைச்சிட்டு வந்திருக்கிறார். ஆமென். எல்லாரோடையும் நம்ம கையடிக்கலை, நம்ம தள்ளி வந்திருக்கிறோம். இன்னையிலிருந்து நம்ம ஆழத்தில் போக போகிறோம். கர்த்தரோட நடக்க, கர்த்தரோட பேச, கர்த்தரோட இருக்க போக போகிறோம். கர்த்தர் நம்முடைய படகை நிரப்ப போகிறார். பக்கத்தெல்லாம் பார்த்து கேட்பாங்க. கேட்கும் போது சொல்லுங்க, என் படகு கிழியாதபடி இவ்வளோ மீன்களை கர்த்தர் எனக்கு கொடுத்தார். அப்போ உடனே அந்த சீமோன் பேதுரு என்ன சொல்றாரு, நான் பாவியான மனுஷன். அவர் சொல்றாரு, உன்னை மனுஷரை பிடிக்கிறவர்களாய் மாற்றுவேன். இன்னைக்கு நம்மளும் அந்த நிலையில தான் இருக்கிறோம். மனுஷர்களை பிடிக்கிறவர்களாக இருக்கிறோம். ஆமென். நம்ம பார்க்கும் போதே மனுஷன் நம்ம முன்னால் வந்து நிற்பான். நீங்கள் என்ன நினைக்கிறீங்கன்னா, நம்ம கஷ்டப்பட்டு என்னென்னமோ பண்ணி நம்ம யாரையாவது பிடிச்சி இழுத்துட்டு வரணும்னு. என்னுடைய அனுபவத்தில் ஒன்றுமே இல்லை. ஒரே ஒரு ஆசை தான் படணும். இவர் வேணும் ஆண்டவரேன்னா அவர் வந்துடுவார். அவ்வளவுதான். இவங்க வேணும் ஆண்டவரேன்ட்ட. கர்த்தருடைய சபையில் இவங்களை உட்கார்றதை நான் பார்க்கணும். வாய் தான் பேசணும். நமக்கு வாயை விரிவா தர நான் அதை நிரப்புவேன்னு தான் சொன்னாங்க. நான் ஒரு பொண்ணு ஒரு ஹிந்து டெம்பிளில் உட்காந்து ஜோம் பண்ணுறதை பார்த்தேன். அது ஏதோ சொல்லுது. நான் கேட்டேன், இந்த பொண்ணு எனக்கு வேணும்னு. அடுத்த நாள் அவங்க அம்மா கொண்டாந்து நிறுத்திட்டாங்க. +2 எக்ஸாம் எழுத போகிறா, கொஞ்சம் ஜோம் பண்ணுங்க, ஹிந்து பிள்ளைங்க. நான் கேட்டேன், நான் ஜோம் பண்ணால் உனக்கு எவ்வளோ மார்க் வேணும்னு. 1000க்கு மேலே வரும். 1000க்கு மேலே வந்தால் என் இயேசுக்கு நீ என்ன கொடுப்பேன்னு கேட்டேன். நான் வந்துடுறேன் சபைக்குன்னுச்சு. அப்போ உனக்கு 1000க்கு மேலே மார்க் வரும் போன்ட்டேன். அதே மாதிரி 1000க்கு மேலே மார்க் வந்துடுச்சு. அந்த பொண்ணு சபைக்கு வந்துடுச்சு. அவ்வளோதான். அதுக்கப்புறம் அந்த பிள்ளைக்கு நான் கர்த்தரை பற்றி சொல்கிறேன். அந்த பிள்ளை பைபிள் படிக்குது, அந்த பிள்ளை ஜோம் பண்ணுது, அந்த பிள்ளை எல்லாமே செய்ய ஆரம்பிச்சிருச்சு. கர்த்தருக்குள்ளே நான் வழி நடத்திட்டேன். யோசிச்சு பாருங்க, ஆசைப்படணும். இன்னைக்கு நீங்கள் ஆசைப்படுங்க. மணவாட்டிகள் உள்ள சபையாய் கர்த்தர் என் சபையை இன்றைக்கு நிறைய மீன்கள் வந்து குவியத்தக்கதாய் நிரப்ப போகிறார். விசுவாசிச்சிங்கன்னா நடக்கும். விசுவாசிச்சிங்கன்னா நடக்கும். அன்னைக்கு அவங்க சபையில் வந்து சொன்னேன், எனக்கு இந்த மாதிரி ஒரு காரியம் நடக்கணும் இந்த இடத்துலன்னு சொன்னேன். இன்றைக்கி எனக்கு ஃபோன் பண்ணி கூப்பிடும் போது எனக்கு ரொம்ப ஆச்சரியமாக இருந்துச்சு. கர்த்தர் எவ்வளவு அழகானவர். எழுப்புதல் எழுப்புதல்னு சென்னை தமிழ்நாட்டில் எழுப்புதல் எல்லாம் பேசிகிட்டு இருக்கிறாங்க. என்னை பொறுத்த வரைக்கும் உங்ககிட்ட தான் எழுப்புதலே ஸ்டார்ட்டாக போகுது. நான் அன்னையிலேருந்து இன்ன வரைக்கும் நான் அதை தான் பேசிகிட்ருக்கிறேன். என் தம்புடுக்கிட்ட நான் சொல்லும் போதும் அதை தான் சொல்லுவேன். எழுப்புதல் இங்கேருந்து தான் ஸ்டார்ட் ஆக போகுது. எல்லா ஊழியக்காரர்களுடைய கால்களும் இந்த பூமியில் தான் நின்றுருக்கு. இந்த இடத்துல தான் அவங்களுடைய ரத்தத்தை சிந்திருக்காங்க. இந்த சிந்துதலேருந்து தான் எல்லா எழுப்புதலும் ஸ்டார்ட் ஆக போகுது. அது நம் மூலமாய் ஸ்டார்ட் ஆகிறதுக்காய் கர்த்தரை நான் ஸ்தோத்திரிக்கிறேன். கர்த்தர் நம்மை நம்முடைய வலைகளை பயன்படுத்துகிறார், நம்முடைய சபையை பயன்படுத்துகிறார். எவ்வளவு அழகாண்டவர். யோசிச்சு பாருங்க, எவ்வளவு அழகு. சீமோன் பேதுருக்கு அன்னைக்கு ஒண்ணுமே தெரியாது. அவ்வளவு வலையும் என்ன பண்றான், விட்டுட்டு அவர் பின்னால போறான். அதுக்கப்புறம் நடுவுல ஒரு கேள்வி கேட்பான், எல்லாத்தையும் விட்டுட்டு வந்துட்டேனே, எனக்கு என்ன கிடைக்கும்? அப்ப அவர் சொல்றாரு, எனக்காக நீ விட்டதுனால, என் நாமத்து நிமித்தம் விட்டதுனால, என் ராஜ்யத்தின் நிமித்தம் விட்டதுனால நான் என்ன செய்ய போறேன், உனக்கு இரட்டத்தனையாய் கொடுக்க போறேன். இம்மையிலும் ஆசீர்வாதம், மறுமையிலும் ஆசீர்வாதம். கள்ளர் கொகைகள் இல்லை நம்மளுது. நம்மளது எல்லாம் என்னது, மணவாட்டி சபை. சொல்லுங்க, மணவாட்டி சபைகள். பரலோகத்திலிருந்து இறங்கி வருகிற சபை, பரலோகத்திலிருந்து இறங்கி வருகிற சபை. நம்ம அவருடைய அஸ்திபாரத்து மேல கட்டப்பட்டிருக்கோம். ஆமென். அதுக்கப்புறம் அந்த யோவான்ல போனீங்கன்னா அங்க இருக்கு, அவன் என்ன செய்யறான், எல்லாரும் வாங்கடா போய் மீன் பிடிக்கலான்னு சொல்றான். 153
பெரிய மீன்கள், சின்ன மீன் இல்லை, பெரிய மீன். அதுவும் இல்லாம இயேசு சுவாமி என்ன செய்யறாங்க, மீனை பொறிச்சு வேற அவனுக்கு கொடுக்குறாங்க. எல்லா இடத்திலும் அவர் செஞ்சு காட்டுறார் வார்த்தைகள். இன்னைக்கு நீங்களும் நானும் எதிர்பார்ப்போட வந்திருக்கீங்கன்னா அந்த எதிர்பார்ப்புகளை கர்த்தர் உங்களுக்கு நிறைவேற்ற போகிறார். நான் ரொம்ப ஜெபத்தோட தான் இந்த காரியங்களை உங்களுக்கு பேசிட்டு இருக்கிறேன். ஏன்னா நம்மளுடைய பல கிழியக்கூடாது, நம்ம சபை பிரியக்கூடாது, நம்ம சபையில இருந்து யாரும் வெளியே போக கூடாது. நம்ம சபை பெருகிற சபையை கர்த்தர் மாற்ற போகிறார். ஆமென், ஆமென். பெருகிற சபைனா அந்த பிலிப்பியர் 2ஆம் அதிகாரம் வரணும். எடுத்து படிக்கலாம் நினைக்கிறேன். பிலிப்பியர் 2ஆம் அதிகாரம் 1ஆம் வசனத்திலிருந்து. ஆதலால் கிறிஸ்துவுக்குள் யாதொரு ஆறுதலும் அன்பினாலே யாதொரு தேர்தலும் ஆவியின் யாதொரு ஐக்கியமும் உருக்கமான பட்சமும் உண்டானால். இன்னைக்கு உங்ககிட்ட இயேசுவினுடைய ஆறுதல், இயேசுவினுடைய அன்பு, இயேசுவினுடைய பட்சம், இயேசுவினுடைய இரக்கம் எல்லாமே உண்டாயிருக்குதாமே. அப்படித்தானே வந்தோம் நம்ம எல்லாம். அவருடைய உருக்கமான அன்பினால தானே அழைச்சாரு நம்மளா வரலையே. அவர் நம்மளை பேர் சொல்லி அழைச்சிருக்கிறார். உண்டானால் உண்டானால். நான் இயேசுவை அறிஞ்சிருக்கிறேன். இயேசு யார் எனக்கு தெரியும். இயேசுவின் ரத்தம் என்ன செய்யும்னு எனக்கு தெரியும். இயேசுவின் சரீரம் என்ன செய்யும் எனக்கு தெரியும். இயேசுவின் வார்த்தைகள் எப்படி இருக்கும்னு எனக்கு தெரியும். அவர் சொல்லுகிற வார்த்தைகள் ஒன்றாகிலும் தரையில் போக விடவில்லை. அப்படி இருக்குது. அடுத்த வசனமா, நீங்கள் ஏக சிந்தனையும் ஏக அன்பு. இன்னைக்கு துவங்குகிற இந்த மணவாட்டி சேனை கிறிஸ்துவின் வருகை மட்டும் இல்லைன்னா நம்மளுடைய மரணம் வரைக்கும் ஏக சிந்தை, ஏக அன்பு, இசைந்த ஆத்துமா. எல்லாரும் ஒரு கிராமத்துல இருந்து ஒரு இடத்துல இருந்து வந்திருப்பீங்க. ஏற்றத்தாழ்வுகள் இருக்கும், பிரச்சனைகள் இருக்கும், போராட்டங்கள் இருக்கும், ஏதாவது மனஸ்தாபங்கள் இருக்கும். எல்லாத்தையும் எடுத்து போட்டுட்டு இயேசுவினுடைய சிந்தையோட பிதாவின் சித்தத்தை இந்த பூமியில செய்யும்படியாய் கர்த்தர் என்னை அழைத்திருக்கிறார். சொல்லுங்க, பிதாவின் சித்தத்தை செய்யும்படியாய், அவருடைய சந்தோஷத்தை நிறைவாக்கும்படியாய் என்னை அழைத்திருக்கிறார். ஆமென். எல்லாரும் எழுந்து நிற்கலாமா? தேங்க்யூ மாஸ்டர். இன்னைக்கு நான் சொன்ன அந்த வார்த்தைகள் உங்களுக்குள்ள வரட்டும். ஏக சிந்தை உள்ளவர்களாய், ஏக அன்புள்ளவர்களாய், இசைந்த ஆத்துமாக்களாய், ஒன்றையே சிந்தித்து, தனக்கானவைகள் அல்ல பிறருக்கானவைகளை சிந்தித்து கிறிஸ்துவின் சிந்தையில் நிலைக்கிறது பிதாவின் சித்தமாய் இருக்கிறது. அந்த சித்தத்துக்கு இன்றைக்கு நான் என்னை ஒப்படைக்கிற ஆண்டவரே. மணவாட்டிகள் கூடுகிற சேனையில், இந்த கிறிஸ்துவின் சந்ததியில், இந்த கிறிஸ்துவின் சேனையில், யோவேல் 2ஆம் அதிகாரம் சொன்ன அந்த பலத்த ஜாதியாய் இன்றைக்கு நாங்கள் புறப்படுகிறோம் ஆண்டவர். இன்றைக்கு 1 கோடி நாங்கள் புறப்படுகிறோம். இன்றைக்கு நாங்கள் 1 கோடி புறப்படுகிறோம். ஏக சிந்தை உள்ளவர்களாய் இந்த வேளையில எல்லா சிந்தைகளும் இயேசுவின் நாமத்தினால ஒன்றுபடுவதாக, எல்லா ஆத்துமாக்களும் இயேசுவின் நாமத்தினால ஒன்றுபடுவதாக. பிரிவினை உண்டாக்குகிற பிசாசு இவர்களுக்குள்ள கிரியை செய்யாதபடி தேவ ஆவி இவர்களுக்குள்ள உலாவுவீராக. நடமாடுகிற ஆலயங்களா இந்த வேளையில இவர்களை நான் மாற்றுகிறேன். நடமாடுகிறவர்களுக்கு ஆவியை கொடுப்பேன் சொன்னீரே ஆண்டவரே. இந்த வேளையில ஒவ்வொருத்தருக்குள்ளாய் தேவ ஆவியானவர் நடமாடுகிற ஆலயங்களாய், போகிற கிராமங்கள், போகிற கால்கள் எல்லாம், பார்க்கிற கண்கள் எல்லாம் இயேசுவின் தேசமாய் மாற்றப்பட தேவரீர் எங்களுக்குள்ள ஏக சிந்தையை கட்டளையிடுவீராக. எல்லா பக்கத்துல இருக்க கைகளை பிடித்து பரலோகத்துக்கு நேராக திறப்ப
நாம ஒரு பொருத்தனையோட நிற்போம், ஒரு உடன்படிக்கையோட கர்த்தருக்கு முன்பாக நிற்போம், கர்த்தருடைய உடன்படிக்கையோட நம்ம நிற்போம். தேவனே உம்முடைய சித்தத்தை செய்யும்படியாய் இந்த மணி நேரத்தில் இந்த இடத்துல நாங்கள் கூட வந்திருக்கிறோம். எங்கள் நிமித்தமாய் இந்த இடம் அசைக்கப்படுவதை நாங்கள் பார்க்கணும் ஆண்டவரே. குத்தின கண்களுக்கு முன்பாக எங்கள் சொந்த கண்கள் பார்க்கும்படியா தேவ ஆவியானவர் இந்த வேளையில நாங்கள் எல்லாரும் கூடி இந்த வேளையில நாங்கள் கைகளை உயர்த்தும் போது ஆவியானவர் இந்த வேளையில எங்களுக்குள்ள இறங்கி கிரியை செய்வீராக. Thank you Master, we praise you. செய்கையும் விருப்பத்தையும் உண்டாக்குகிறவர் அப்பா, நாங்கள் வீணாக ஓடினது இல்லை என்கிற கிறிஸ்துவின் நாளில் அந்த மகிழ்ச்சி உண்டாவதற்கு சுடர்களாய் எங்களை மாற்றி இருக்கிறீர். அதற்காய் ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. இங்க வந்திருக்கிற ஒவ்வொரு பாஸ்டர்ஸும் ஒவ்வொரு சபையையும் உங்களுடைய காயப்பட்ட கரத்துல கொடுக்கிற ஏக சிந்தையோட ஏக அன்போட இசைந்த ஆத்துமாக்களாய் இந்த இடத்துல ஒரு எழுப்புதலுக்கு நாங்கள் ஒரு ஊற்றுகளாய் மாற்றப்பட எங்கள் தேவரீர் எங்களை கொண்டு வந்த நோக்கத்தை நிறைவேற்றுகிறார். எல்லா துதி கனவு மகிமை உமக்கு செலுத்துகிற இயேசுவின் நாமத்துல கேட்கிறோம் பிதாவே. ఇలా మరి పాస్టమ్మ గారికి కూడా వందనాలు. మరి ఈ సమయంలో ఐడి కార్డులు ఇవ్వడానికి ప్రారంభించుకుందాం. సమయం త్వరగా మరి ముగించాలి కాబట్టి ఈ సమయంలో మన జిఎన్బి అసోసియేషన్ అధ్యక్షులు రెవరెంట్ సి యేసనాథయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అధ్యక్షుల వారికి ఐడి కార్డు ఇచ్చేది ఎవరంటే మరి వేదిక పైన ఉన్న మరి సలహాదారులు, మరి అడ్వైజరీ సలహాదారులు, గౌరవనీయులు, మరి నియోజకవర్గ లీడర్లు, మరి మండల ప్రెసిడెంట్లుగా ఉన్నవారు. అందుకే మీకు పాటలు ప్రార్థన ఛాన్సులు ఉంది. కాబట్టి మీరందరూ కొంచెం ముందుకు వచ్చారంటే మీరందరూ చేరి అయ్యగారికి ఐడి కార్డు ఇస్తారు ప్రార్థన చేసి. ఆ తర్వాత అయ్యగారు ఉన్నవారికి ప్రారంభిస్తారు. కాబట్టి మీరందరూ దయచేసి ముందుకు రండి, మీరు ముందుకు రండి. అయ్యగారికి మరి ప్రార్థన చేసి మనం ఐడి కార్డు ఇవ్వబోతున్నాము. అమ్మగారు మీరు కూడా వచ్చారు, నేను కూడా వందరు అయ్యా వందరు ప్రెసిడెంట్కి వెళ్ళ వందరు అయ్యా వందరు అయ్యా నేను రండి. హల్లెలూయా. సరే, ఈ సమయంలో మన சீஃப் கெஸ்ட்டுக்கு வச்சுனா சீஃப் கெஸ்ட்டை வந்த பாஸ்டம்மா ஒரு சிறு ஜெபம் பண்ணுவாங்க. அதுக்கு பின்னாடி நம்ம ஏசுநாத ஐயா ரிப்பன் கட்டிங் பண்ணுவார். அதுக்கு பிறகு இவங்க எல்லாம் சேர்ந்து ஜெபம் பண்ணி ஐயாவுக்கு ஐடி கார்டு கொடுப்பாங்க. அம்மா ஜெபம் பண்ணுவாங்க. எங்களை நேசிக்கிற நல்ல பிதாவே, இந்த வேளைக்காய் நன்றி ஆண்டவரே. நாங்கள் எல்லாரும் மணவாட்டிகளாய் மணவாளனுக்கென்று நாங்கள் ஏற்படுத்தப்பட்டோம் என்பதற்கு ஒரு ஆதாரமான ஒரு அட்டையை இந்த வேளையில் நாங்கள் கொடுக்க போகிறோம் ஆண்டவரே. நாங்கள் அதை தரிக்கும் போது நாங்கள் கர்த்தருடைய மணவாட்டிகள் என்று சொல்லும்படியாய் இதன் நிமித்தம் அநேகரை நாங்கள் இது பக்கமாய் இழுத்து வர, அநேக மணவாட்டிகளை நாங்கள் ஏற்படுத்த, எங்களுக்கு தாதிமார்களும் எல்லா தோழர்களும் வந்து சேரும்படியாய் தேவன் எங்களுக்கு 7000 பேரை தருவீராக. நாங்கள் ஒருவனாய் வந்தோம் என்று சொல்லாதபடி 7000 பேர் எனக்காக வைத்திருக்கிறேன் சொன்னீரே.
சொன்ன வார்த்தையின்படி இந்த கூட்டம் 7000 மாற்றப்பட்டு கர்த்தருக்கு முன்பாக நின்று கர்த்தர் எங்களை பெருக பண்ணினார் என்று சொல்லும்படி தேவரீர் எங்களை ஆசீர்வதித்து இந்த நாளிலிருந்து துவங்க கொடுக்க போற கிருபைக்காய் நன்றி. எல்லா துதி கனம் மகிமை உமக்கு செலுத்துகிற நீர் பெருக நாங்கள் சிறுகணும் ఆండవరే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మన అధ్యక్షులు యేసునాథయ్య గారు రిబ్బన్ కటింగ్ చేస్తారు. అందరూ కూడా మనం చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపరచుకుంటూ ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, జీవాధిపతియగు మా తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య ఉన్నందులకు స్తోత్రమయ్యా. మీ స్వరక్తంతో కొన్న నీ బిడ్డలు రాజులైన యాజక గుంపుగా మీరు అభిషేకించిన నీ జనమయ్యా, గొప్ప బాధ్యతను నీ బిడ్డల మీద మీరు ఉంచున్నారయ్యా. ఈ ఐక్యతకు గుర్తుగా నా తండ్రి, మేమందరము క్రీస్తేసునందు ఒక్కరై ఉన్నాం. మేమందరము దేవుని ఆత్మ చేత ఒకే జనముగా, ఒకే యాజక సమూహముగా, ఒకే దేవుని యొక్క కలువరి సిలువను మోయువారముగా, యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన వారమని అయ్యా ఉండుటకు ఒక గుర్తుగా రాజా సిద్ధపరిచిన నా తండ్రి, ఈ ఐడెంటిటీ కార్డులను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక నామమైన యేసుక్రీస్తు నామములో అయా మేము డెడికేట్ చేయించున్నాం. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్ ఆమేన్. చప్పట్లు కడదాం, చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. మరి వారి ప్లేస్లో మరి కూర్చున్నట్లయితే సంతకం పెట్టండి, అయితే పెట్టండి. మరి ఐడి కార్డులు తీసే ప్రతి వారు కూడా మీరు సంతకం చేసి వెళ్ళాల్సి ఉంటుంది. పట్టండి, పట్టండి. అందరు కూడా వారి స్థలంలో వారు కూర్చున్నట్లయితే మిగిలిన కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాం. మరి ఈ సమయంలో అధ్యక్షులు వారు యేసునాథయ్య గారు బోర్డు సభ్యులుగా ఉన్నవారికి ఆయన మరి ఐడి కార్డులు అందజేస్తారు. ఇప్పుడు మన ఉపాధ్యక్షులుగా ఉన్న చంద్రశేఖరయ్య గారికి మన రెవరెంట్ యేసునాథయ్య గారు ఐడి కార్డులు ఇస్తారు. అదేవిధంగా మరి కార్యదర్శిగా ఉన్న పూర్ణరంగం గారు నేనే కాబట్టి గట్టిగా చప్పట్లతో దేవునికి మహిమ కలుగును గాక. మరి కోశాధికారిగా ఉన్న ట్రెజరర్ గారు మరి మన పాలరాజు అయ్య గారిని కూడా మరి అయ్య గారు
మరి ఈ సమయంలో మరి సలహాదారులుగా ఉన్న మరి పెద్దలు వారిని కూడా మరి అయ్యగారు రైట్ సారీ మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న మరి శాంతమ్మ గారిని కూడా మరి యేసునాథ్ అయ్య గారు మరి ఐడి కార్డు ఇచ్చి కనపరుస్తారు. మరి పాస్టమ్మ బేలమ్మ గారు మరి పాస్టమ్మని గౌరవిస్తారు. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మరి సలహాదారులుగా ఉన్న వారిని పెద్దలను ఉన్నది వారిని మరి ఒక్కొక్కరిగా పిలువగా వస్తుంటే మరి యేసునాథయ్య గారు వారికి ఐడి కార్డులు అందజేస్తారు. మరి సహోదరులు సీనియర్ పాస్టర్ జేమ్స్ అయ్య గారిని మరి ఐడి కార్డులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరు కూడా చప్పట్లు కొడదాం. మరి పెద్దలు గౌరవనీయులు సి ఆరాధయ్య గారిని కూడా మరి ఐడి కార్డులు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆరాధయ్య గారిని కూడా మరి నేను అందరు అట్టే పెట్టాలరా. మరి అదేలాగున మరి డి గోవింద స్వామి డేవిడ్ అయ్య గారిని కూడా ఐడి కార్డులు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి మన సలహాదారులు గౌరవనీయులు పాస్టర్ వేదాచలన్న గారిని కూడా ఐడి కార్డులు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి అదేలాగా మనం జ్యోతి కుమార్ గారు సలహాదారులు జ్యోతి కుమార్ అయ్య గారిని కూడా ఐడి కార్డులు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. చాలా థ్యాంక్స్. మరి ఇప్పుడు నియోజకవర్గ నాయకులకు మన పాస్టమ్మ బీలో మేత్యమ్మ గారు వచ్చి కాన్స్టిట్యూషన్ లీడర్స్కు ఐడి కార్డులు ఇస్తారు. రైట్, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ సి రవికుమార్ గారిని మరి ఐడి కార్డు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆ తర్వాత ఉపాధ్యక్షులు హేమంత్ కుమార్ గారిని కూడా మరి ఐడి కార్డులు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆబ్సెంట్. సరే, గౌరవనీయులు మరి నియోజకవర్గ సెక్రటరీ కార్యదర్శి గారు మన జార్జయ్య గారిని కూడా ఐడి కార్డులు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆ తర్వాత మరి ట్రెజరర్గా ఉన్న మరి మన తిమోతి గారిని కూడా మరి ఐడి కార్డులు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. చప్పట్లు కొట్టి మరి దేవుని కనపరుస్తాం. మరి మిలిటరీలో కష్టపడ్డాడు, ఆ కష్టం ఇక్కడ కూడా పడుతున్నాడు కాబట్టి చాలా సంతోషం. రైట్, హల్లెలూయా. సరే, మరి ఈ సమయంలో ఈ సమయంలో మరి గంగానల్లూరు మండల నాయకులకు ఐడి కార్డులు ఇచ్చువారు మన జార్జయ్య గారు వస్తారు. జార్జయ్య గారు సలహాదారులు గౌరవనీయులు పెద్దలు మరి జార్జయ్య గారు వచ్చి గంగానల్లూరు మండల నాయకులకు ఇస్తారు. మండల నాయకులు నటరాజనయ్య గారు అధ్యక్షులు.
ఆ తర్వాత ఎబెనెజరయ్య గారు వేపంచేరు ఎబెనెజరయ్య గారు అర్జెంట్. ఆ తర్వాత ఆర్ పురుషోత్తం సామ్యుయల్. అయ్యా ఎబెనెజరయ్య గారు ఎక్కడున్నారు? అది మార్చి చేయబోతావు. సమయంలో వచ్చినాడు. ఎబెనెజరయ్య గారు పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆ తర్వాత విఎం బాబు గారు ఉప కార్యదర్శి. రైట్. రైట్. మరి పాండయ్య గారు ఉప కార్యదర్శిగా ఉన్నారు. ట్రెజరర్ మాథ్యూ గారు జీడి నెల్లూరు మండల ఎస్ఆర్పురం మండలం ఐడి కార్డులు ఇచ్చారు. థ్యాంక్స్ అయ్యా. ఎస్ఆర్పురం మండలం ఐడి కార్డులు ఇచ్చేవారు మరి డాక్టర్ పాలరసయ్య గారు ఇస్తారు. మరి మండల అధ్యక్షులు ఐజక్ పాల్ గారు ముందుకొచ్చి ఐడి కార్డులు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. సరే రైట్. సరే, చాలా సంతోషం. మరి అయ్యగారు కూడా కావాలంటున్నారు కాబట్టి సరే ఐజక్ పాల్ గారిని మరి ఐడి కార్డులు ఇచ్చి గణపరుస్తున్నాం. అశోక్ కుమార్ ఉపాధ్యక్షులు ఎస్ఆర్పురం మండలం ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ గారు. ఆ తర్వాత కార్యదర్శి తులసిమణి గారు, ఎలీషా తులసిమణి గారు రెడీగా ఉండాలి. చప్పట్లు కొడదాం. మరి కార్యదర్శి సెక్రటరీ ఎస్ఆర్పురం మండల సెక్రటరీ ఎలీషా గారిని కూడా మరి ఐడి కార్డులు ఇచ్చి అభినందిస్తున్నాం. తులసిమణి ఉంటుంది. జేమ్స్ అయ్య గారు ముందుకొచ్చి మరి జోసఫయ్య ఉప కార్యదర్శి గారికి మరి ఇస్తారు. ఇది జోసఫయ్య ఉప కార్యదర్శి మహేష్ బాబు యోనేష్ రెడీగా ఉండాలి. యోనేష్ ట్రెజరర్ ఎస్ఆర్పురం మండల ట్రెజరరు. మరి యోనేష్ గారిని కూడా మరి జేమ్స్ అయ్య గారు అభినందిస్తారు.
మరి కార్వేట్ నగర మండలం ఐడి కార్డులు ఇచ్చేవారు పాస్టర్ పొన్నురంగం. మరి కార్వేట్ నగర మండల నాయకులకు మరి నేనే ఇస్తాను కాబట్టి మరి ప్రిన్స్ అధ్యక్షుల వారు ముందుకు వచ్చినట్లయితే ఐడి కార్డులు ఇవ్వబడుతుంది. ఉపాధ్యక్షుల వారు రూబన్ గారు కూడా. రూబన్ వైస్ ప్రెసిడెంట్. జ్యోతి కుమార్ అడ్వైజర్ వచ్చి ఇంకొక ముగ్గురికి ఇస్తారు. దయచేసి జ్యోతి కుమార్ అడ్వైజర్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. రఘురామయ్య కార్యదర్శి వారికి జ్యోతి కుమార్ గారు ఇస్తారు. రఘురామయ్య కార్వేట్ నగర్ మండలం కార్యదర్శి గారికి జ్యోతి కుమార్ అయ్య గారు, యాసనదయ్య గారు ఐడి గారు. ఆ తర్వాత టి శేఖర్ ఉప కార్యదర్శి గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఐడి కార్డులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అయ్యా కార్వేట్ నగర్ మండలం సర్లే రైట్. మరి నాగరాజన్ గారు ట్రెజరర్, చాలా హుషారుగా ఉంటారు, పిలవగానే పలకతారు. రైట్. కార్యదర్శి గారు నాగరాజన్. వెదురుగుప్ప మండలం, ఇంకా నెక్స్ట్ వెదురుగుప్ప మండలం నాయకులకు ఐడి కార్డులు ఇవ్వబడుతుంది. సరే రైట్. వెదురుగుప్ప మండల నాయకులకు ఐడి కార్డులు ఇచ్చేవారు వి చంద్రశేఖరయ్య గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అయ్య గారు. మరి వెదురుగుప్ప మండలస్తులకు ఐడి కార్డు ఇస్తారు. మునసామి ఢిల్లీ అధ్యక్షులు, వెదురుగుప్ప మండలం అధ్యక్షులు వారికి మరి చంద్రశేఖరయ్య గారు. ఆ తర్వాత వి కాణికరాజు ఉపాధ్యక్షులు, వి కాణికరాజు ఉపాధ్యక్షులు రాలేదా? ఆ తర్వాత రాజేంద్రన్, ఎస్ రాజేంద్రన్ ఉపాధ్యక్షుడు వెదురుగుప్ప మండలం రాజేంద్రన్. ఆ తర్వాత సుభాష్, రెడీగా ఉండండి. రాజేంద్రన్ ఉపాధ్యక్షులు. మరి సుభాష్ లేదు కాబట్టి వెంకటేశ్వరు ఉప కార్యదర్శి. సరే రైట్. మరి వెదురుగుప్ప మండలం కోశాధికారి అంటే ట్రెజరర్ ఆబ్రహామయ్య గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఆబ్రహామయ్య గారు. నెక్స్ట్ పెనూరు మండలస్తులు రెడీగా ఉండండి. నాయకులు శేఖరయ్య గారు. ఈ సమయంలో మరి పెనూరు మండలస్తులకు మరి ఐడి కార్డులు ఇచ్చేవారు సి ఆరాధయ్య గారు, డి రాజేంద్రన్ అధ్యక్షులు.
అధ్యక్షుల వారికి మరి ఆరాధయ్య గారు ఐడి కార్డులు ఇస్తారు. ఆ వెనకాల రాజకుమార్ ఉపాధ్యక్షులు రాజకుమార్. సరే, హిమతేజ కార్యదర్శి గారు వస్తారు, ఐడి కార్డులు అందుకుంటారు. సరే, ఓకే, థ్యాంక్స్ అయ్యా. మరి దేవప్రసాద్ గారు ఉప కార్యదర్శి పెనువూరు మండలం. దేవప్రసాద్ గారు ఇద్దరు. పాలసముద్ర మండలం నాయకులకు ఐడి కార్డు ఇచ్చేవారు సహోదరుటి శాంతమ్మ గారు. మరి పాలసముద్ర మండలం కోఆర్డినేటర్ వి దేవరాజులు గారికి శాంతమ్మ గారు ఇస్తారు. చప్పట్లు కొడతాం అందరు, చప్పట్లు. సరే, ఒక చిన్న విషయం సారీ చెప్తున్నా. మరి పెనూరు మండలంలో దేవప్రసాద్ అయ్య గారు రాలేదన్నది ట్రెజరర్ రాలేదేమో అనుకున్నాను. కాబట్టి ఆయన వచ్చి ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి మరి పి రవీంద్రయ్య ట్రెజరర్ పెనూరు మండలం. ఆడు చెప్పేది ఇద్దరు రాలేదన్నట్టు జోసఫయ్య కోపం పెట్టుకోవద్దు. అయ్యా అమ్మ ఆరాధయ్య. ఆ తర్వాత గంగాధనల్లూరు మండలంలో సభ్యత్వం పొందిన వారు రెడీగా ఉండండి. గంగాధనల్లూరు మండలంలో సభ్యత్వం పొందిన వారు రెడీగా ఉండండి. మరి సభ్యత్వం ఇప్పుడు సభ్యులకు అందరికీ వస్తుంది, పేర్లు పిలిచేవారు మాత్రం రండి. మరి గంగాధనల్లూరు మండలంలో సభ్యత్వం పొందిన వారికి మన దేవుడయ్య గారు కొంతమందికి ఇస్తారు. జి రాజేంద్రన్. ఆ తర్వాత మోహన్ రాజ్ గారు ఆబ్సెంట్, అది రాజేంద్రన్. ఆ తర్వాత శ్రీరాములు, కె శ్రీరాములు. శ్రీరాములు గారు. వి జైపాల్. హరిబాబు, ఈ హరిబాబు జాజీ. యేసుపాదం, టి యేసుపాదం జీడి నెల్లూరు మండల సభ్యులు. జాన్సన్, టి జాన్సన్, టి జాన్సన్ జీడి నెల్లూరు మండల సభ్యులు. వెంకట్రామన్, వెంకట్రామన్ అయ్యవాంగ్. ఆ తర్వాత కాణికరాజు రెడీగా ఉండాలి, మగేష్ రెడీగా ఉండాలి, సిగామణి రెడీగా ఉండాలి. సరే, థ్యాంక్ యూ. మరి వేదాచాలన్న గారు ముందుకు వస్తారు. మరి సలహాదారులు వేదాచాలన్న గారు ముందుకు వచ్చి కాణికరాజు
కాణికరాజుకి ఐడి కార్డులు ఇస్తారు. ఆ తర్వాత మహేష్ రెడీగా ఉండు, సిగామణి రెడీగా ఉండండి. మహేష్, టి మహేష్, సరే సిగామణి, సిగామణి, సిగామణి. ఆ తర్వాత మునిరత్నం, సి మునిరత్నం, అందరూ చప్పట్లు కొడదాం. సరే, థ్యాంక్స్ సార్. మరి మన రాజారత్నయ్య గారు ముందుకొచ్చి కొంతమందికి మరి ఐడి కార్డులు ఇస్తారు. నరేష్, పి నరేష్, నరేష్, విక్రమ్, విక్రమ్. ఆ తర్వాత ఏలుమల్ల రెడీగా ఉండండి, ఏలుమల్ల. ఆ తర్వాత పి రవి, ఏలుమల్ల తర్వాత పి రవి. పి రవి, గజేంద్రన్, గజేంద్రన్, ఎన్ రవి, సామిదాస్, సామిదాస్, ఆ తర్వాత మన రవి కుమార్ అయ్య గారు వచ్చి కొంతమందికి ఐడి కార్డులు అందజేస్తారు. సామిదాస్, శ్రీధర్, శ్రీధర్, శ్రీధర్. ఆ తర్వాత కార్తీక్ రెడీగా ఉండండి. శ్రీధర్, శ్రీధర్, కార్తీక్, శ్రీధర్, కార్తీక్. మునస్వామి, కే మునస్వామి, కే మునస్వామి. అయ్యా, మీ ఆధార్ కార్డులో ఉన్న పేర్లు పిలుస్తున్నాము. మీరు పిలిచే పేర్లు వేరు ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్న పేర్లు పిలుస్తున్నాము. ప్రభా, టి ప్రభా, జీడి నెల్లూరు మండల సభ్యులు టి ప్రభా. వెంకట్రామన్, వెంకట్రామన్. జానకి రామన్, జానకి రామన్. ఆ తర్వాత కుప్పయ్య, కుప్పయ్య రెడీగా ఉండాలి. జానకి రామన్ తర్వాత కుప్పయ్య. అదే జానకి. టి షణ్ముఖం, టి షణ్ముఖం. టి షణ్ముఖం. లోకనాథన్, లోకనాథన్, టి లోకనాథన్. 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 సుబ్రహ్మణ్యం, కె సుబ్రహ్మణ్యం. జార్జయ్య గారు వేదిక మీదకి వచ్చి కొంతమందికి
ఐడి కార్డులు ఇస్తారు. ప్రకాష్, ప్రకాష్, శ్రీనివాసులు అయ్యవాను, పాల్ సిన్నయ్య, శ్రీనివాసులు, జయప్రకాష్, అయ్యా మరి ఎస్ఆర్పురం మండల అధ్యక్షులు ఐజక్ అయ్య గారు వచ్చి కొంతమందికి ఐడి కార్డులు ఇస్తారు. ఐజక్ అయ్య గారు కొంతమందికి ఐడి కార్డులు ఇస్తారు. వాసు, సెకండ్, సరే అయ్యా ఒకరు, సరే ఐజక్ అయ్య గారు కొంతమందికి మరి ఇస్తారు. వాసు, సంజీవయ్య, అరవన్ కుమార్, ఎలిజబెత్ రాణి, లక్ష్మయ్య, మరి వెదురుగుప్ప మండల సభ్యులకు మరి ఐడి కార్డులు ఇచ్చేవారు. తిమోతి, ఏ సుబ్రహ్మణ్యం, వెదురుగుప్ప మండల సభ్యులు సుబ్రహ్మణ్యం. రెండోది రేగన్ బాబు. మూడోది నాగేశ్వరరావు. నాగేశ్వరరావు, ధనరాజ్, ధనరాజ్, బాలయ్య,
బాలయ్య ఇచ్చా, ధనరాజ ఇచ్చా, గంగయ్య, గంగయ్య, అయ్యా గంగయ్య, అయ్యా రవయ్య, రవయ్య ఇప్పుడు ఇది చొక్కా శ్రీదేవి వెదురుగుప్ప మండలం. సి నాగేశ్వరరావు, నాగరాజు, సారీ నాగరాజు, సి నాగరాజు, నాగరాజు. ఇవరి పేరు నాటారని కూడా గోపురంగప్ప. సి నాగరాజు, బెంజమిన్ వెదురుగుప్ప మండలం బెంజమిన్, వెదురుగుప్ప మండలం బెంజమిన్. అయ్యా ఉంగ పేరా ఆయన రవి. ఎస్ఆర్పురం మండల సభ్యులకు ఐడి కార్డులు ఇచ్చువారు ఢిల్లయ్య. వెదురుగుప్ప మండల అధ్యక్షులు ఢిల్లయ్య వచ్చి కొంతమందికి ఐడి కార్డులు ఎస్ఆర్పురం మండలస్తులకు ఇస్తారు. ఆధార్ కార్డులు కృష్ణయ్యవేనా?